అందుకని మీ చేతి అన్నం తిని పెరిగినమ్మా నేను. ఆ రుణం తీర్చుకుంటా. నా వల్ల ఏదైతే అది నా రుణం తీర్చుకుంటాను, ఖచ్చితంగా ఆ రుణం తీర్చుకుంటాను. ఎందుకంటే బీసీ కమిషన్ సభ్యులుగా మా చేతుల్లో కొన్ని ఉన్నాయి. మీకు కావాల్సినవి అంటే మేమిద్దరం సమాన వయస్కులము. నా సోదరుడు శ్రీకాంత్ సరే తన అక్క అని పిలిచినా నేను సమాన వయస్కుడు కాబట్టి నా సోదరుడు అనే చెప్తాను, తమ్ముడు అని అనలేను. పెద్దోడు చాలా కష్టపడి ఇంత దూరం వచ్చేడు, ఇంత యువ నాయకుడిగా ఎదిగిండు. నాకు హ్యాపీ ఏంటంటే అక్క తమ్ముళ్ళమైనా అన్నా చెల్లెలమైనా మేమిద్దరం ఒక గురుతర బాధ్యతల్లో ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా మన వాళ్ళకి ఏదైనా న్యాయం చేయొచ్చు అంటే పాలసీల పరంగా కావచ్చు, ఇంకేదన్నా మీకు రావాల్సిన రిజర్వేషన్స్ విషయంలో కావచ్చు, ఈ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి వచ్చే రిజర్వేషన్లు కావచ్చు, ఈ మధ్య కొంచెం పేరు మార్పు కోసము కొన్ని అవకాశాల కోసం కమిషన్ దగ్గరికి వచ్చి పబ్లిక్ హియరింగ్స్లో మా దగ్గర చాలా అంశాలను మెన్షన్ చేశారు. ఆ విషయాల్లో కమిషన్ పరిధిలో ఉన్న అంశాలను చర్చించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. మా చైర్మన్ అయిన మేము మనసంతా కలిసి. అలాగే ఇందాక అన్న మాట్లాడుతూ చాలా అంశాలు చెప్పారు, ల్యాండ్లు పెట్టుకోవడానికి కార్పొరేషన్స్, అవి మా సోదరుడు చెప్తాడు. అంటే నాకంటే భగవంతుడు ఇచ్చిన ఒక అదృష్టం ఇది. మేము ఒక గురుతర బాధ్యతల్లో ఉండడము, కష్టపడి పనిచేసి ఇంత దూరం వచ్చిన వాళ్ళం, మీ కష్ట నష్టాలను మీ బాధల్ని అర్థం చేసుకొని మీ చేతులలో పెరిగిన వాళ్ళం కాబట్టి అవి నెరవేర్చడానికి మీ ముందుకెళ్ళడానికి మాకు అవకాశం ఉంది. మాకు అదృష్టం ఏంటంటే ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది మనకు. ముఖ్యమంత్రి గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేనైనా మా సోదరుడైనా ఇక్కడ ఎవరైనా కూడా అన్న మీతో పని ఉందంటే ఇమీడియట్గా మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడేంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి గారు మనకున్నారు. సో ఈ వేదిక ముఖంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బీసీ కమిషన్కి మాకు పబ్లిక్ హియరింగ్కి వచ్చినప్పుడు అన్న కూడా తెలుసు, చాలా విషయాలు మాకు చెప్పారు. దోబీ అనే పేరు యాడ్ చేయమని కొందరు, యాడ్ చేయమని కొందరు. దోబీ అనే పేరు ఎందుకంటే నా సబ్జెక్టు పరిధిలో ఉన్నాయి, మేము చేయగలిగేటివి నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. ఆ పేరు పెడితే కొంచెం సెంట్రల్ గవర్నమెంట్లో ఓబీసీ లిస్టులో మాకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఈ పేరు పెడితే బాగుంటుందని కొంతమంది చెప్పారు. ఆ పేరు యాడ్ చేయకపోతేనే బాగుంటుందని ఇంకొంతమంది చెప్పారు. సో ఈ అభిప్రాయాలు మేము సేకరిస్తున్నాం. 18th వరకు మనకు టైం ఉంది, నోటిఫికేషన్ ఇచ్చాము. ఇంకా మీరు ఎవరైనా అభిప్రాయాలు ఇచ్చేది ఉంటే కమిషన్కి ఈ 3-4 రోజుల్లో వచ్చి కూడా మీరు మీ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు అన్న. అలాగే ఇక్కడి నుంచి మన పిల్లలకు ఏదైనా స్కూల్స్లో కాలేజెస్లో ఏదైనా సీట్లు రావాలన్నా, వాళ్ళకు రిజర్వేషన్ రావాలన్నా, ఏదైనా జాబ్స్లో రిజర్వేషన్ కావాలన్నా, రేపు భవిష్యత్తులో ఎలా అనేదాన్ని మనం ఇప్పుడు ఎట్లా ప్రాతిపదికన తీసుకుంటున్నాం అంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ మేమే డెడికేషన్ కమిషను, కానీ ఇంకో కొత్త డెడికేషన్ కమిషన్ వేయవలసి వచ్చింది అనివార్యంగా. సో డెడికేషన్ కమిషన్, బీసీ కమిషన్ సంయుక్తంగా కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు కార్పొరేషను, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేమంతా కలిసి ఒకరినొకరు అభిప్రాయ సేకరణ చేసుకొని మా ఒకరికొకరు సమన్వయంతో ముందుకెళ్ళేదే ఈ వ్యవస్థ అంతా కూడా. ఇందులో భాగంగా ఏంటంటే మొన్నటి క్యాస్ట్ సర్వేలు చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. మేము ఎన్ని చెప్తే మాకేమన్నా లాస్ అవుతామేమన్నాడు. కాదు, మేము అన్ని చోట్ల చెప్పాము, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను అంత డెప్త్ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు. కాదు, మీరు మీ వివరాలన్నీ సరిగ్గా ఇస్తేనే మనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి, గవర్నమెంట్కి తెలుస్తాయి, మనం ఎంతమంది ఉన్నాం. మీరు ఆ పేపర్లో మీరు ఏం రాపిచ్చారు, చాకలి అని రాపిచ్చారా, రజక అని రాపిచ్చారా, దోబి అని రాపిచ్చారా, మరి మీరు ఎట్లానే రాపిచ్చారో కానీ మొత్తానికైతే మీరు రాపిచ్చింది మీ డేటా అంతా కూడా ఒక వారం 10 రోజుల్లో మొత్తం క్లియర్గా కమిషన్ ముందట క్లియర్గా ఉంటుంది. దాన్ని గవర్నమెంట్కి డెడికేషన్ కమిషన్ సబ్మిట్ చేస్తుంది. అట్లా సబ్మిట్ చేసినాక చాలామంది ఎస్సీలోకి కూడా కన్వర్ట్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. మాకు నష్టపోతున్నాం బీసీలో ఉండడం వల్ల, మాకు జాబ్స్లో, స్కూల్స్, కాలేజెస్లో సీట్లలో కానీ ఏదైనా ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో కానీ మాకు లబ్ధి చేకూరట్లేదు, మాకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక ఆవేదనను కూడా వ్యక్తం చేయడం జరిగింది. ముందు పేరు మార్పుకు సంబంధించి అంటే పేరు మార్చము, సినానియంగా అంటే పక్కకు పెట్టడానికి అనేది ఒక వ్యవస్థ ఇప్పుడు నడుస్తుంది, ఒక ప్రక్రియ నడుస్తూ ఉంది. తర్వాత మీకు రావాల్సినటువంటివి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఈ బీసీలోనే ఉంచాలా, ఎస్సీలోకి మార్చాలా అనేది జనాభా దామాషా ప్రకారం మీరిచ్చిన వివరాలను బట్టే ఎంత జనాభా ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అంటే వాళ్ళకున్న గౌరవం ఎలాంటిది, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు అంటే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా మాకు ఆ సర్వే ద్వారా తెలుస్తాయి. ఆ తెలిసిన తర్వాతనే ఏవైనా కొత్త పథకాలు రూపొందించాలన్నా, మీకు లబ్ధి చేకూరే విధంగా ఏదైనా నిధులు కేటాయించాలన్నా, మీకు లోన్ల రూపంలో కానీ ఇంకే రూపంలో కానీ మీకు సహాయ సహకారాలు అందాలన్నా కూడా అది ప్రామాణికం.
అది ప్రామాణికం కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరించే దిశగా వెళ్ళొచ్చు. మిగతా అంశాలన్నీ కూడా శ్రీకాంత్ గారి పరిధిలో ఉన్నాయి, అవి వారు మాట్లాడతారు. అలాగే ఈ వేదిక ముఖంగా నేను ఇంకొక అంశాన్ని ఏం చెప్పదలుచుకున్నానంటే, చాలా చోట్ల ఆత్మన్యూనత భావానికి వెళ్తున్నారు. ఎందుకంటే పిలిచే క్రమంలో, మాట్లాడే క్రమంలో ఒక మమ్మల్ని తిట్టులాగా, అంటే ఒక రారా పోరా అని పిలిచినట్టుగా పిలుస్తున్నారని, మాకు అట్రాసిటీ కావాలని కూడా అడిగారు శ్రీకాంత్ గారు. అయితే ఈ అట్రాసిటీ అనేది కూడా ప్రభుత్వం దృష్టికి, అంటే ఎస్సీ ఎస్టీలను ఎవరినైనా మనం తిట్టినప్పుడు, అంటే అసభ్యంగా తిట్టినప్పుడు వాళ్ళు కేసు పెడతారు. మాకు కూడా అలాంటిది కావాలి. ఎందుకంటే గౌన్లోడా, చాకలోడా, మంగళోడా, ఓట్లోడా, కమ్మరోడా అని ఇట్లా పిలుస్తున్నారు మమ్మల్ని. పిలవడంతో పాటు ఇంకా కొంతమంది కులాలు, ఇప్పుడు పిచ్చకుంట్ల కులం, దొమ్మరి కులం, మందుల కులం అని ఉంటుంది. వాళ్ళైతే ఇంకా ఘోరంగా బోరున ఏడ్చేశారు మా ముందుకు వచ్చేసి. చాలా దయనీయ స్థితి, ఎందుకంటే మాకు కూడా హృదయం చెల్లించిపోయింది. అంటే ఇట్లాంటి స్థితి ఉన్నప్పుడు మా ఆత్మగౌరవం పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు మాకు ఒక అట్రాసిటీ యాక్ట్ కూడా మాకు కావాలి అని చెప్పడం జరిగింది. దాని విషయంలో కూడా కమిషన్ కృషి చేస్తూ ఉంది. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో ఈ రెండు అంశాలు ప్రధానమైనవి. నేను బీసీ కమిషన్ సభ్యురాలుగా మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఇక నా ప్రాంతం జనగామ ప్రాంతం, నేను పుట్టింది అమ్మ పుట్టిన ప్రాంతంలోనే. బహుశా ఆ జీన్స్, ఆ డిఎన్ఏ మాకు అక్కడి నుంచే వచ్చింది. సమ్మక్క, సారలక్క, చాకలి, ఐలమ్మ, ధిక్కారం, పోరాటం. ఇప్పుడు కమిషన్ సభ్యులం కాబట్టి ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళే పరిస్థితి ఉండదు. కానీ అయినా ఇక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ ధిక్కారం, పోరాటం ఏం చేయకుండా కూడా ప్రభుత్వం పిలుచుకొని మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఆ ఓరుగల్లు ఓరు బిడ్డలుగా సమ్మక్క, సారలక్క, చాకలి, ఐలమ్మ, రాణి రుద్రమ, సర్వాయి పాపన్న, ఆ పోరాట వారసత్వం మాకు వచ్చినందుకు, దాన్ని కొనసాగిస్తూ